రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, మానవీయతను చాటిన మానవతావాదులు. ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్. కొసమెరుపులో బిగ్ బాస్ సోహెల్ రియాన్ వివరాలు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధన తప్పనిసరి అని, ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా మార్చడమే లక్ష్యంగా గత సంవత్సర కాలంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్య రామగుండమే మా లక్ష్యమని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం చందర్ మాట్లాడుతూ యోగా సాధనతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే యోగా సాధన మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, యోగా గురువులు సుధాజీ, సుజాతాజీ, శిక్షకులు బాలరాజకుమార్, నారాయణ్ దాస్ మారుతి, రవీందర్ రెడ్డి, మోహన్, సురేష్, విజయలక్ష్మి, కవిత, సంధ్య తదితరులు ఉన్నారు. ఈరోజు స్థానిక మల్లికార్జున నగర్లోని 30వ డివిజన్లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30వ డివిజన్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ అనిల్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి డివిజన్లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, మంచికట్ల దయాకర్, వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మండ రమేష్, దండె మల్లేష్, చింతల సతీష్, దానాల దుర్గారావు, సూర్యకుమారి, సలీమా, సబీనా, రాధాలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా 3 నిర్ధారణలు వచ్చాయి. రామగుండం పిఎస్సిలో 10 మందికి, బసంతనగర్ పిఎస్సిలో 5, పుట్నూరు యూపీఎస్సిలో 28 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. రామగుండం యూపీఎస్సిలో 32 మందికి గాను 1, లక్ష్మీపురం యూపీఎస్సిలో 26 మందికి గాను 3, అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 35 మందికి గాను 1 కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి. అల్లూరు యూపీఎస్సిలో 9 మందికి, జనగామ యూపీఎస్సిలో 12 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 179 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 8 మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ పిలుపుకు, సోషల్ మీడియాలో పోస్టింగ్కు మానవతావాదులు, మానవతా హృదయాలు స్పందించాయి. నిరుపేద యువతి వివాహానికి పలువురు చేయూతనిచ్చారు. ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే నిరుపేద యువతి దివ్య వివాహం ఈ నెల 18న రాజేంద్ర ప్రసాద్తో నిశ్చయించారు. తండ్రి లేక తల్లితో ఇన్లాండ్లు జీవనం సాగించిన దివ్యకు మానవతా దృక్పథంతో స్పందించి వివాహం చేసుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ ముందుకు వచ్చాడు. అయితే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న ఆ చిన్న కుటుంబంలో ఓవైపు కన్న కూతురు వివాహం జరుగుతుందనే సంతోషం, మరోవైపు పెళ్లి చేయడానికి కావలసిన ఖర్చులు డబ్బులు లేక కన్నీటి పర్యంతం అవుతుంది ఆమె తల్లి తాటికొండ రాజేశ్వరి. అయితే తమ కూతురు వివాహానికి తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె సంప్రదించింది. దాతల సహకారం కోరుతూ పెట్టిన పోస్టింగ్కు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. అందులో భాగంగా హైదరాబాదులోని ఆర్థో వైద్య నిపుణుడు డాక్టర్ బి విజయభాస్కర్, ఎస్ఐ మల్లారెడ్డి, సురేష్, సుగుణ, కమల, వెంకటేష్, సుధాకర్లు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల వంట నూనె, 3 పెళ్లి పట్టు చీరలు, 5,000 నగదును ఇవ్వగా వీటన్నిటిని ఈరోజు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, తెలంగాణ మహిళా మిత్ర కార్యనిర్వాహకులు గోలివాడ చంద్రకళ చేతుల మీదుగా పెళ్లి కూతురు దివ్యకు అందించారు. ఇందులో పలు పక్షాల బాధ్యులు పాల్గొన్నారు.
ఈరోజు స్థానిక మార్కండే కాలనీ ఆదిత్య రెసిడెన్సీ హాల్లో విక్టరీ వెంకటేష్ మరియు రాణాబాబు జన్మదిన పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బూడిద రాజేష్ అధ్యక్షతన ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు వెంకటేష్ మరియు రాణాబాబుల జన్మదిన కేకును కట్ చేశారు. ఈ జన్మదినాల సందర్భంగా డయాలసిస్ పేషెంట్ ఆరుమూల ఓదేలుకు 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్ణచంద్ర చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ బాధ్యులు రామకృష్ణ, మహమ్మద్ రఫీ, రాసమల్ల రామస్వామి, ఆర్ఎస్ రవిబాబు, గడ్డం రవీందర్, శ్రీనివాస్, అశోక్ తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ మరియు గని ఏజెంట్ మనోహర్తో పాటు కలిసి జీడీకే 11 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ గనిని సందర్శించారు. ఈ సందర్భంగా జిఎం నారాయణ జీడీకే 11 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్లో పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా 1C కంటిన్యూస్ మైనర్ సెక్షన్, బ్లాక్ సి డెవలప్మెంట్ డిస్టిక్లను పని స్థలాలను జీఎం పరిశీలించారు. గనిలోని పని స్థలాలను, వెంటిలేషన్, గనిలో చేపట్టాల్సిన రక్షణ చర్యలను తదితర విషయాలపై అధికారులతో జీఎం నారాయణ చర్చించారు. ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తిని చేయాలని, రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని జీఎం నారాయణ తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో గని యాక్టింగ్ మేనేజర్ సురేష్, గ్రూప్ ఇంజనీర్ బి రామ్దాస్ తదితరులు ఉన్నారు. తారా ఆర్ట్స్ అకాడమీ నిన్న గోదావరికంలో నిర్వహించిన సాంస్కృతిక కళోత్సవాల్లో భరతనాట్యం, కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రతిభను చాటిన 18 ఇంక్లైన్ కాలనీకి చెందిన సంహితను RG2 జనరల్ మేనేజర్ ఎం సురేష్ ఈరోజు అభినందించారు. ఇందులో నాయకులు, అధికారులు ఐలి శ్రీనివాస్, ప్రదీప్ కుమార్, ప్రసాద్, రమణ తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. కొసమెరుపు మీకోసం. ఎట్టకేలకు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోయల్ రియాన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో చివరి అంకంలోకి వచ్చేశాడు. నటునిగా సినీ రంగంలో రాణించడానికి అష్ట కష్టాలు పడిన సోయల్ సింగరేణి RG3 కార్మికుడు సయ్యద్ సలీం కుమారుడు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పుట్టిన, పెరిగిన, చదివిన, ఎదిగిన, రాణించిన సోయల్ బిగ్ బాస్లో తన ప్రతిభను, ఆటను, కోపాన్ని, మంచితనాన్ని, బోలతనమును ఇలా ఎన్నో అంశాలను చూపించిన సోయల్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి, ముఖ్యంగా సింగరేణి గని కార్మిక వర్గ కితాబును, అభిమానాన్ని పొందాడు. అందుకే ఎన్నో మార్లు ఎలిమినేషన్ నుంచి అత్యధిక ఓట్లతో సోహెల్ను సేవ్ చేశారు. తన కోపమే తన శత్రువుకు దగ్గరగా ఉండే సోహెల్ మొదటి 2 వారాల్లోనే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడేమో అనుకున్న సోహెల్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సోహెల్ టాప్ 5కు చేరడం బహు ఆనందాన్ని ఇచ్చింది. ఏది ఏమైనా బిగ్ బాస్ టైటిల్ను దక్కించుకునే దశకు చేరుకున్న సోహెల్ను విజయం ఇవ్వాలని సింగరేణి బొగ్గుగన్లు విస్తరించి ఉన్న ప్రాంతాల ప్రజలు, కార్మిక కుటుంబాలు ఓటింగును విరివిగా సోహెల్కు ఇవ్వాలని రియాన్ అభిమానులు కోరుతున్నారు. సోహెల్కు గాంధీగిరి చెప్తుంది ఆల్ ది బెస్ట్. ఈ సందర్భంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్కు బిగ్ బాస్లో స్నేహితుడు మహబూబ్ మాటలను విందాం. హే గాయ్స్, బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ వీక్ వచ్చేసింది. మనం ఫినాలేకి వచ్చేసాం. మన సోహెల్ గాడికి ఓట్ చేసి వాడిని విన్నర్ చేద్దాం.
వాడు 15 వారాలు చాలా 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 కష్టపడ్డాడు. మీరందరూ కూడా వాడికి ఓట్స్ వేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ వీక్ ఇంకొంచెం కష్టపడి మనం ఇన్స్టాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరికీ షేర్ చేసి మనం ఓట్స్ వాడిని చేపించి వాడిని విన్నర్ని చేద్దాం. ఎందుకంటే హీ డిజర్వ్స్ టు బి ఏ విన్నర్. వాడికి టాస్క్ ఇచ్చిన, రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, ఏదైనా వాడు తోపు అంతే. హీస్ రియల్ ఏ స్వీట్ గాయ్. వాడు విన్నర్ అవడానికి అన్నిటికీ అర్హుడు. ప్లీజ్ గైస్, డూ సపోర్ట్ సోహెల్ అండ్ లెట్స్ రాక్ విత్ ఓట్స్. పగిలిపోవాలి ఓటింగ్ అయితే, వాడిని విన్నర్ చేద్దాం. లెట్స్ రాక్ ఇట్. సోహెల్, యు ఆర్ ద విన్నర్ మ్యాన్. ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం. నమస్కారం.